గైస్, ఏపీలో ఎప్పుడు చూడని రేంజ్ లో ఈ ఎలక్షన్స్ జరిగినాయి అనడంలో ఎటువంటి డౌట్ లేదు. రిజల్ట్స్ వన్ సైడెడ్ గా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ టీడీపీ జనసేన తీసుకున్న డెసిజన్స్ అయితే, అంతకన్నా ఎక్కువగా వైసీపీ చేసిన మిస్టేక్స్ అని చెప్పొచ్చు. వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. వైసీపీ చేసిన మెయిన్ మిస్టేక్స్ లో ఒకటి, మనం ఏం చేసినా ప్రజలు పట్టించుకోరని అనుకోవడం. ఇలా అనుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక రీజన్ ఉంది, అదే ఉచిత పథకాలు ఇవ్వడం. ఇవి ఇస్తున్నాం కాబట్టి మిగిలినవి ఏదైనా ప్రజలు పట్టించుకోరని అనుకోవడం వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్. ఈ మిస్టేక్ లో మెయిన్ గా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే ప్రస్తావిస్తూ వాళ్ళ విలువను వాళ్ళే తగ్గించుకోవడం. ఆఖరికి సీఎం జగన్ కూడా అదే విషయం మీద పదే పదే మాట్లాడడం. పవన్ ఏదైనా ప్రశ్నిస్తే దానికి సమాధానంగా 4 పెళ్లాల విషయం ఎత్తడం. ఇది విని విని ప్రజలకు చిరాకు రావడంతో పాటు పవన్ కళ్యాణ్ మీద కూడా పాజిటివ్నెస్ క్రియేట్ అయి ఉండదు. సీఎం అవగానే స్పెషల్ స్టేటస్ తీసుకుని వస్తానని చెప్పిన జగన్ గవర్నమెంట్ ఫామ్ చేయగానే అసలు ఆ ఊసు కూడా తీసుకురాకపోవడం ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. అపోజిషన్ లో ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ గా యాక్సెప్ట్ చేసిన జగన్ గవర్నమెంట్ లోకి రాగానే 3 రాజధానుల చాప్టర్ ని తీసుకుని రావడం, నా ఒపీనియన్ లో 3 రాజధానుల చాప్టర్ తీసుకుని రావడం పెద్ద మిస్టేక్ అయితే కాదు, కానీ ఆ 3 రాజధానులను డెవలప్ చేయకపోవడం మైనస్. ఒకవేళ గానీ 3 రాజధానులను డెవలప్ గాని స్టార్ట్ చేసి ఉంటే ప్రజల్లో నమ్మకం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేది. కానీ పేరుకు మాత్రమే 3 రాజధానులు అవడం వల్ల అదే చంద్రబాబు ఉంటే ఇప్పటికి అమరావతిని డెవలప్ చేసేవాడని ప్రజలు భావించడం జరిగింది. నెక్స్ట్ ది పోలవరం ప్రాజెక్ట్. ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని ఎన్నో రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి, కానీ ఇప్పుడు వరకు ఎవరి వల్ల అవ్వలేదు. కానీ ఏ గవర్నమెంట్ మీద రాని అంత వ్యతిరేకత వైసీపీ మీద వచ్చింది. దానికి కారణం అనిల్ కుమార్ యాదవ్. ఈయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అపోజిషన్ వాళ్ళనే కాకుండా ప్రజలను కూడా ఉద్దేశించినట్టు ఉంటాయి. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ మాటలు మాత్రం ఒక రెక్లెస్నెస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే డేట్స్ ని పదే పదే మార్చడం వల్ల వైసీపీ వల్ల పోలవరం అవ్వదు అన్న భావన జనాల్లోకి వెళ్లడం అయితే జరిగింది. రివెంజ్ పాలిటిక్స్. అపోజిషన్ పార్టీస్ లీడర్స్ ని టార్గెట్ చేయడం అనేది కొత్త విషయం కాదు. ఇది రూలింగ్ లోకి వచ్చిన ప్రతి పార్టీ చేసేదే, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ వైసీపీ టీడీపీ వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడం, అందులోని చంద్రబాబు నాయుడిని జైలుకి పంపడం వల్ల టీడీపీలో కసి, అలానే చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో సింపతి రావడం జరిగింది. వైసీపీ పతనం ఇక్కడే స్టార్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు దాకా కూడా మళ్ళీ వైసీపీ వస్తుంది అన్నట్టు వేవ్ ఉండేది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడం, అదే టైంలో పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వడం ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒక రాత్రి వైసీపీ గవర్నమెంట్ పడిపోవడానికి పునాది పడిందంటే ఆ ఒక్క రాత్రి పవన్ కళ్యాణ్ ని విజయవాడ రాకుండా తన ఫ్లైట్ ని ల్యాండ్ అయ్యే పర్మిషన్ ని క్యాన్సిల్ చేయడం. ఆ రోజు దానితో జనసేన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో వెళ్లిన ఈ ఒక్క రాత్రి గాని వైసీపీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్లకుండా ఉండాల్సింది. మద్యపాన నిషేధం చెయ్యకపోవడం, ఈ ఒక్క రీజన్ చాలు చాలా మంది మహిళలు ఓటు వేయకుండా ఉండడానికి. పోనీ మందు బాబులు ఓటు వేశారా అంటే లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని బ్రాండ్లు, భారీగా పెరిగిన రేట్లు, 20 లక్షల జాబులు ఇస్తామని పవర్ లోకి రాకముందు చెప్పిన వైసీపీ వచ్చాక మాత్రం 6 లక్షల జాబ్స్ మాత్రమే ఇచ్చింది. అందులోని 2.5 లక్షల వరకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. అంటే ఇచ్చిన ఉద్యోగాలు 3.5 లక్షలు మాత్రమే. ఎలక్షన్ టైంలో ఎక్కువ హైలైట్ అయిన ఇంకో ఇష్యూ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద జగన్ ఫోటో వేయడం. ఇది చూడడానికి ఖచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. అంత మంచి ఐడియా అయితే కాదు. మేబీ దేవుడి ఫోటో ఉన్న యాక్సెప్ట్ చేస్తారేమో గానీ ఇలా ఉండడం మాత్రం ప్రజల్లో బాగా నెగిటివిటీ వెళ్ళింది. రోడ్స్. వైసీపీ గవర్నమెంట్ అస్సలు పట్టించుకోలేని ఇష్యూస్ లో ఇదొకటి. దీని గురించి వచ్చిన ప్రతిసారి వాళ్ళు చెప్పే సమాధానం పథకాలు ఫ్రీగా ఇస్తున్నామని. దీనికి సంబంధం ఏంటో అయితే చాలా మందికి అర్థం కాలేదు. 30 మినిట్స్ లో వెళ్లాల్సిన జర్నీ కూడా 1.5 గంటల పడుతుంది ఈ రోడ్స్ వల్ల. మళ్ళీ కరెక్ట్ గా ఎలక్షన్లకి 1 నెల ముందు ప్యాచ్ వర్క్ వేయడం స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే జనాల్లో ఫుల్ గా నెగిటివిటీ వచ్చేసింది. ఇలా చెప్పుకుని పోతే చాలానే ఉన్నాయి. మరి వైసీపీ ఏం చెయ్యలేదా అంటే చేసింది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్, అలానే నెగిటివిటీ, పార్టీలో ఉన్న మెయిన్ లీడర్స్ బూతులు మాట్లాడడం లాంటి ఎక్కువ పబ్లిక్ లోకి వెళ్లడం వల్ల చేసిన మంచి పనికి రాకుండా పోయింది.